వాళ్ళ తల్లిగారు వాళ్ళ సోదరుడు తన న్యాయమైనటువంటి తన కొడుకు అక్రమ అరెస్టుని జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని వదిలేసినటువంటి కోడికత్తి సీను కుటుంబం 5 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంది. మా అబ్బాయికి న్యాయం చేయండి, మా అబ్బాయిని అక్రమ కేసులో ఇరికిచ్చారు, ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి, ఏ అవినీతి రికార్డు, ఏ క్రైమ్ రికార్డు లేనటువంటి కోడికత్తి సీను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో ఒక అమాయకుల్లాగా దొరికిపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కావడం కోసం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో గీయించుకోవడానికి బొత్స తమ్ముడు కోడికత్తిని మరి సీనుకిచ్చి చిన్న గీత పెట్టించుకొని కనీసం 1 గంట సేపు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితి లేనటువంటి ఒక చిన్న గాయాన్ని అడ్డు పెట్టుకొని 5.5 సంవత్సరాల నుంచి కోడికత్తి సీను జైల్లో ఉండటం దుర్మార్గమైన విషయం. న్యాయ వ్యవస్థ కూడా ఆలోచన చేయాలి. ఒక అండలేని కుటుంబం, ఒక ఎస్సీ కుటుంబం, ఒక ఎస్సీ అమాయకమైన కుర్రోడు, మరి అతన్ని ఈ విధంగా ఏ విధమైనటువంటి అండలేదని చెప్పి మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమతా